నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కోడలి పొగరணிచిన పల్లెటూరి అత్తగారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాము. ఆ రోజు ఉదయాన్నే మేఘన తన అన్నయ్య సంజయ్కి ఫోన్ చేసి, అన్నయ్య, అమ్మకు అస్సలు ఆరోగ్యం బాగోలేదు, ఊర్లో ఒంటరిగా ఉంది, తనని సిటీకి తీసుకెళ్ళమని అమ్మ నీకు చాలాసార్లు ఫోన్ చేసి చెప్పిందట. అమ్మని నీతో పాటు సిటీకి తీసుకెళ్ళి డాక్టర్కి చూపించొచ్చు కదా. ఆ అమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే నువ్వు అస్సలు పట్టించుకోవడం లేదు అనగానే సంజయ్, మేఘన, ఇదేనా నువ్వు అన్నయ్యతో మాట్లాడే విధానము? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నాకు అసలు ఇక్కడ ఖాళీ ఎక్కడుందని అంటూ మాట్లాడుతూ ఉండగానే సంజయ్ భార్య సింధు సంజయ్ చేతిలో నుంచి ఫోన్ తీసుకుని, మేఘన, నీలాగా రోజంతా ఇంట్లో కూర్చుని తీరిగ్గా మేమేమీ లేము. నీ అంత ఖాళీ టైం కూడా మాకు ఉండడం లేదు. మేమిద్దరము ఉద్యోగాలు చేస్తున్నాము. పదే పదే ఊరికెళ్ళి మీ అమ్మ బాగోగులు చూసొచ్చేంత టైము మా దగ్గర లేదు. 6 నెలల క్రితమే మీ నాన్న చనిపోయినప్పుడు 13 రోజులు సెలవులు తీసుకొని ఊరికి వెళ్ళాము. మీ అమ్మకి కాస్త ఆరోగ్యం బాగోకపోతే మేము ఆఫీసులకు సెలవులు పెట్టి మేమే పరిగెత్తుకుంటూ ఊరికి వెళతామని నువ్వు అనుకుంటున్నావా? మీ అన్నయ్య, నేను ఇక్కడ ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాము. క్షణం తీరిక లేకుండా మేమిద్దరము కష్టపడి పనిచేస్తున్నాము. అందరి సమస్యల్ని తీర్చేంత సమయం మా దగ్గర లేదు. ఇంత చిన్న విషయాలు కూడా నీకెందుకు అర్థం కావడం లేదు? తల్లి కూతుళ్ళు ఇద్దరికీ పనేమీ లేనట్టుగా పదే పదే ఫోన్ చేసి ఊరికే వేధిస్తున్నారు మమ్మల్ని ఊరికి రమ్మని. మాకింకా ఇది తప్ప వేరే పనేమీ లేదనుకుంటున్నారా? మీ అమ్మ ఊర్లో ఖాళీగానే ఉంది కదా, నువ్వు మీ అత్తగారింట్లో ఖాళీగానే కూర్చుంటున్నావు. పని చేస్తే తెలుస్తుంది మా షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుందో. మీ ఇద్దరికీ ఏ పని పాట లేదు. రోజంతా మంచాలు విరగ్గొడుతూ మంచాల మీద పడుకొని రెస్ట్ తీసుకుంటూనే ఉంటారు అనగానే మేఘన కోపంగా, ఒక్కసారి మా ఇంటికొచ్చి చూడొదినా, నాకేం పనుందో లేదో నీకే తెలుస్తుంది. నా కుటుంబాన్ని నేనే చూసుకోవాలి. 3 పూట్ల మా పిల్లల కోసం, మా అత్తయ్య మామయ్యల కోసం వేడి వేడిగా వంటలు చేసి పిల్లలకి తినిపించి అత్తమామలకి సేవలు చేస్తూ నేను ఒంటి కాలు మీద నిలబడాల్సి వస్తుంది. నేను నీకులాగా ఉద్యోగం చేయకపోయినప్పటికీ నాకు మా ఇంట్లో ఒక్క క్షణం కూడా తీరిక లేదు. మీరిద్దరూ హాయిగా వంట మనిషి టిఫిన్ రెడీ చేసేస్తే తినేసి ఆఫీసులకు బయలుదేరతారు. ఇంట్లో ఒక్క పని కూడా చెయ్యరు. మీకు నాకు పోలికేంటి అంటూ మేఘన మాట్లాడుతూ ఉండగానే ఆ మాటలు విన్న సింధుకి చాలా కోపం వచ్చింది. వెంటనే సింధు, మేఘన, నీకు మీ అమ్మ ఆరోగ్యం గురించి అంత కంగారుగా ఉంటే నువ్వే వెళ్ళి కాస్త హాస్పిటల్లో చూయించొచ్చు కదా అనగానే మేఘన, మీరమ్మను పట్టించుకోకపోతే నేనే వెళ్ళి మా అమ్మని డాక్టర్కి చూపించొస్తాను అంది. మేఘన మాటలకి కోపంగా సింధు ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది. వెంటనే సింధు సంజయ్ దగ్గరకు వెళ్ళి, చూసారా మీ చెల్లెలు ఎలా మాట్లాడుతుందో. ఇప్పుడు మీ అమ్మ దగ్గరకు వెళ్ళి చుట్టుపక్కల నలుగురిని పిలిచి, నలుగురు బంధువుల ముందు, చుట్టుపక్కల వాళ్ల ముందు మనం ఆవిడ్ని పట్టించుకోవడం లేదని, తనే ఆవిడ్ని చూసుకుంటున్నట్టుగా బిల్డప్ ఇస్తుంది. తనే తల్లికి సేవ చేసేస్తుంది అన్నట్టు అందరి ముందు చూపించుకుంటుంది. కనీసం కొడుకు, కోడలు ఆవిడ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవడం లేదు అంటూ అందరూ మనల్నే తిడతారు. మీ అమ్మకి, చెల్లికి పని పాట ఏమీ లేదు. మనల్ని ఊరికే ఇబ్బంది పెడుతున్నారు. అసలు మీ అమ్మకి అంతలా జ్వరం ఎందుకు వస్తుంది అనగానే సంజయ్, నిజమే సింధు, మా అమ్మ అలవాట్లు అంత మంచిగా ఉండవు. అందుకే 2-3 రోజులకు ఒకసారిగా అనారోగ్యం పాలవుతుంది. ఆవిడేమో అక్కడుంది, ఇక అందరి ముందు అల్లకల్లోలం సృష్టించేస్తుంది. మీ చెల్లి వెళ్ళి ఆవిడని డాక్టర్కి చూపిస్తే అందరూ మన గురించే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటారు. ఊళ్ళో వాళ్ళ సంగతులు తెలిసినవే కదా, ఇక మనం అందరి సూటిపోటి మాటలు వినాల్సి వస్తుంది అని చెప్పగానే సంజయ్ వెంటనే తన తల్లికి ఫోన్ చేసి, అమ్మా, నువ్వు నీ సామాన్లన్నీ సర్దుకొని రెడీగా ఉండు,
నేను రేపే వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను. నేను నిన్ను నాతో పాటే ఇక్కడికి తీసుకొస్తాను. నేను వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండు అని చెప్పగానే అన్నపూర్ణమ్మ గారు ఆ మాటలు విని చాలా సంతోషించారు. అన్నపూర్ణమ్మ గారికి ఆ ఇంట్లో ఒక్కటే జీవించడం అస్సలు ఇష్టం లేదు. నిరంతరం ఒంటరితనం ఆవిడ్ని కాల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆ ఇంట్లో. అందుకే కొడుకు ఎప్పుడు తనతో పాటు ఆవిడ్ని తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తూ ఉండేదావిడ. కొడుకు తల్లిని తనతో పాటు తీసుకొచ్చుకోవడానికి కాస్త చిరాకు పడినా సరే చేసేది ఏమీ లేక నలుగురు ఏమనుకుంటారో అని చెల్లెలు కూడా పదే పదే ఫోన్ చేసి ఇబ్బంది పెడుతూ ఉందని చివరికి తల్లిని తనతో పాటు తీసుకొచ్చుకోవాలి అని నిర్ణయం చేసేసుకున్నాడు. అన్నపూర్ణమ్మ గారితో ఆ విషయం చెప్పాక, సరే అమ్మా, నేను ఆఫీస్కి రెడీ అవుతున్నాను, నాకు ఆలస్యం అయిపోతుంది, ఇక నేను ఉంటాను, రేపు నేను వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండు, నేను రాగానే తిరిగి బయలుదేరిపోదాం అని చెప్పి ఫోన్ పెట్టేసేశాడు సంజయ్. వెంటనే అన్నపూర్ణమ్మ గారు కొడుకుతో కలిసి వెళ్ళడానికి బ్యాగ్ సర్దుకోవడం మొదలు పెట్టారు. ఆవిడ బ్యాగులో కొన్ని బట్టలు, తనకి కావలసిన చిన్న చిన్న వస్తువులు ఉంచుకున్నారు. మరుసటి రోజున సంజయ్ తల్లి దగ్గరకు వచ్చేసరికి అన్నపూర్ణమ్మ గారు చక్కగా రెడీ అయ్యి రెడీగా కూర్చుని ఉన్నారు. తల్లి కొడుకులిద్దరూ బయలుదేరి సిటీకి వచ్చారు. అన్నపూర్ణమ్మ గారు కొడుకు కోడలి ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు అన్నపూర్ణమ్మ గారిని తీసుకురావడానికి కొడుకు ఆఫీస్లో లీవ్ పెట్టాడు. వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి సాయంత్రం అయిపోయింది. అప్పటికే కోడలు సింధు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసింది. సింధు తన గదిలో కూర్చొని ఫోన్లో మాట్లాడుకుంటూ బిజీగా ఉంది. అన్నపూర్ణమ్మ గారు ఆ ఇంట్లోకి రాగానే కోడలు ఎక్కడ బాబు అంటూ సంజయ్ని అడిగారు. నేను వచ్చిన దగ్గర నుంచి అసలు కోడలే కనిపించడం లేదు, తను ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా అని అడగగానే సంజయ్, లేదమ్మా, సింధు ఆఫీస్ నుంచి వచ్చేసింది, తను పాపం రోజంతా పని చేసి చేసి అలసిపోయి ఉంటుంది కదా, అందుకే తను తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా ఉంది అంటూ అన్నపూర్ణమ్మ గారికి ఒక చిన్న గదిని చూపించాడు సంజయ్. అన్నపూర్ణమ్మ గారు ఆ గదిలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఎంతసేపటికి ఆవిడ దగ్గరికి మాట్లాడడానికి ఎవ్వరూ రాలేదు. చాలాసేపు ఒక్కటే కూర్చోవడం వల్ల ఆవిడికి చాలా విసుగ్గా కూడా అనిపిస్తుంది. కనీసం వచ్చి ఇంతసేపైనా సరే ఆ ఇంట్లో తన యోగక్షేమాలు గాని, ప్రయాణం ఎలా జరిగింది అని గాని అడిగేవాళ్లే ఎవ్వరూ లేరు. ఊర్లో అయితే ఎవరో ఒకరు ఎప్పుడు కనబడుతూ మాట్లాడిస్తూనే ఉండేవారు. ఆమె వచ్చినప్పటి నుంచి గదిలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటూనే ఉంది. అన్నపూర్ణమ్మ గారు అంతసేపటి నుంచి తన గదిలో ఒంటరిగానే ఉన్నారు. కాసేపటి తర్వాత ఆవిడే స్వయంగా బయటకొచ్చి సంజయ్తో, బాబు, నేను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోవాలంటే చాలా విసుగ్గా ఉంది, నాతో నువ్వైనా కాసేపు మాట్లాడొచ్చు కదా అనగానే సంజయ్, అమ్మా, ప్రయాణం చేసి చేసి నేను విసిగిపోయాను, నేను ఇప్పుడు నీతో ఏమీ మాట్లాడలేను, నువ్వు కూడా వెళ్ళి కాసేపు హాయిగా నీ గదిలో విశ్రాంతి తీసుకోవచ్చు కదా, ఇక్కడ సిటీలో అందరూ ఒకరితో ఒకరు తక్కువగానే మాట్లాడతారు, పల్లెటూళ్ళల్లో లాగా ఎప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు బాటా కన్నీళ్ళు పెట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ కూర్చోరు. నువ్వు సింధు నుంచి అలాంటివన్నీ ఆశించకు, తను తన పనిలో ఎప్పుడూ బిజీగా ఉంటుంది, ఎందుకంటే తను కూడా ఉద్యోగం చేస్తుంది కదా, తన దగ్గర నీతో టైం స్పెండ్ చేసేంత టైం ఉండదు అని చెప్పగానే అప్పుడే తల్లి గదిలో నుంచి బయటకొచ్చిన శబ్దం విని సింధు ఫార్మాలిటీగా అన్నపూర్ణమ్మ గారి దగ్గరకు వచ్చి, అత్తయ్య గారు, బాగున్నారా, ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి, నేను ఆఫీస్కు వెళ్ళి ఇంతకు ముందే వచ్చాను, నా గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాను, మీరు రావడం గమనించలేదు, అందుకే మిమ్మల్ని పలకరించడానికి బయటికి రాలేదు అని చెప్పి సంజయ్తో, సంజయ్, ఆఫీస్ నుంచి రాగానే నాకు గ్రీన్ టీ తాగే అలవాటు ఉందని నీకు తెలుసు కదా, నువ్వు ఇంకా గ్రీన్ టీ రెడీ చేయలేదా, మన ఇద్దరం కలిసి రోజు గ్రీన్ టీ తాగుతాం కదా ఈ టైంలో అని సింధు అనగానే వెంటనే సంజయ్, నేను ఇప్పుడే రెడీ చేస్తాను, నేను మర్చిపోయాను, జర్నీ చేసి వచ్చేసరికి నా మైండ్ అస్సలు పనిచేయడం లేదు అంటూ సంజయ్ కిచెన్లోకి వెళ్ళబోతూ ఉండగానే సింధు సోఫా దగ్గరకు వచ్చి కూర్చుంది. అప్పుడు అన్నపూర్ణమ్మ గారు మనసులోనే, నేను ఇక్కడికి వచ్చి గంటకు పైనే అయ్యింది, ఇంటికి రాగానే కనీసం ఒక గ్లాసుడు మంచినీళ్ళు గాని టీ గాని తాగుతావా అని నన్నెవ్వరూ అడగలేదు అనుకుంటూ, బాబు సంజయ్, నువ్వు నీ భార్య కోసం గ్రీన్ టీ తయారు చేస్తున్నట్టయితే నాకు కూడా ఒక కప్పు టీ తయారు చేస్తావా అంటూ అన్నపూర్ణమ్మ గారు ధైర్యం తెచ్చుకొని కొడుకుని అడిగారు. వెంటనే సోఫాలో కూర్చుని ఉన్న తన కోడలితో, నేను కూడా రోజు టీ తాగే టైం ఇది,
నాకు కూడా ఒక టీ ఇస్తారా? నేను రోజంతా టీనే తాగలేదు ఇవాళ జర్నీ వల్ల అనగానే సింధు, సంజయ్ మీ అమ్మని వంటగదిలోకి తీసుకెళ్ళి టీ పొడి, కాఫీ పొడి, పంచదార ఇలాంటివన్నీ ఎక్కడున్నాయో అన్నీ చూపించు. మనిద్దరం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసుల్లోనే ఉంటాం కదా, ఆవిడకి టీ చేసి ఇచ్చే టైము మనిద్దరి దగ్గర ఉండదు. రేపటి నుంచి మనం ఆఫీసులకు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ చేసుకుని తాగుతారు అంటూనే, సింధు అత్తయ్య గారు మీరు నాతో పాటు వంటగదిలోకి రండి, నేను ఏమేం వస్తువులు ఎక్కడెక్కడున్నాయో మీకు అన్నీ చూపిస్తాను. రేపటి నుంచి మీరు మీకోసం వంట కూడా చేసుకోవాల్సి ఉంటుంది అంటూ సింధు అన్నపూర్ణమ్మ గారిని చెయ్యి పట్టుకుని వంటగదిలోకి తీసుకెళ్ళింది. అన్నపూర్ణమ్మ గారి కోడలి మాటలకి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. రేపటి నుంచి మీరు ఏం తినాలనుకున్నా, ఏం తాగాలనుకున్నా మీరే చేసుకోండి. మీకోసం అన్ని అమర్చిపెట్టి ఆఫీసులకు వెళ్ళేంత టైము మాకుండదు. ఎందుకంటే మేము ఉదయాన్నే హడావిడిగా ఆఫీసులకు వెళ్ళిపోతాం కదా. ఉదయం సాయంత్రం వంట మనిషి వస్తుంది, తనే ఇంట్లో పనులన్నీ చేస్తుంది. ఆ టైంలో మీకేమన్నా కావాలంటే చేసిస్తుంది. ఆ తర్వాత మీకు ఏది కావాలన్నా మీరే చేసుకోవాలి అని చెప్పి సింధు హాల్లోకి వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ గారు స్వయంగా తన చేతులతోనే టీ తయారు చేసుకోవాల్సి వచ్చింది. అన్నపూర్ణమ్మ గారికి కొడుకు కోడలి ప్రవర్తన అస్సలు నచ్చలేదు. ఆవిడ తన కొడుకు ప్రవర్తన పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు. గ్రీన్ టీ తాగాక కొడుకు కోడలు వాకింగ్కి వెళుతూ, అమ్మా రేపొద్దున నీకు ఉదయం 8 గంటలకే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను, ఉదయం ఆలస్యం చేయకుండా రెడీగా ఉండు అని చెప్పి ఈవినింగ్ వాక్కి బయలుదేరారు. కొడుకు సంజయ్ ఇంకా సింధు ఇద్దరూ డైట్లో ఉండడం వల్ల రాత్రిపూట చాలా తేలికపాటి ఆహారం తీసుకుంటారు. పని మనిషి సాయంత్రం ఇంట్లో పనులు చేసేసి వంట చేయడానికి వచ్చింది. సంజయ్కి సింధుకి డైట్ ప్రకారం వంట చేసి అన్నపూర్ణమ్మ గారికి కూడా ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆ రాత్రికి గంజి చేసింది. అన్నపూర్ణమ్మ గారికి జలుబు దగ్గు చాలా ఎక్కువయ్యాయి. ఆవిడికి చాలా తలనొప్పిగా కూడా అనిపిస్తోంది. ఆవిడకి కాస్త జ్వరం కూడా వచ్చినట్టుంది. కాసేపు సోఫాలోనే కూర్చుని అన్నపూర్ణమ్మ గారు తన గదిలోకి వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత వంట మనిషి అన్నపూర్ణమ్మ గారి గదిలోకి భోజనం తీసుకొచ్చి ఆవిడకిచ్చింది. ఉప్పు కారాలు రుచి పచి ఏమీ లేని చప్పటి ఆహారాన్ని అన్నపూర్ణమ్మ గారు బలవంతంగా ఎలాగోలా కడుపు నిండుకోవాలి కదా, ఆకలితో రాత్రిపూట నిద్ర పట్టదు అని బలవంతంగా తినాల్సి వచ్చింది. ఆ రోజు రాత్రి ఆవిడకి జ్వరం బాగా ఎక్కువైపోయింది. ఆవిడకి దగ్గు కారణంగా ఊపిరి కూడా అందక ఛాతిలో చాలా నొప్పిగా కూడా ఉంది. కొడుకు కోడల్ని పిలవడానికి ఆవిడ అరుస్తూనే ఉంది. కానీ వాళ్ళిద్దరూ రాత్రంతా ఏసీ వేసుకునే తమ గదిలో ఉండడంతో అన్నపూర్ణమ్మ గారి గొంతు వారెవ్వరికీ వినిపించడం లేదు. సంజయ్ ఉదయాన్నే నిద్రలేచి అన్నపూర్ణమ్మ గారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి రెడీ అయ్యి ఆవిడ గదిలోకి వెళ్ళినప్పుడు అన్నపూర్ణమ్మ గారు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. వెంటనే సంజయ్, అమ్మా ఇంకా నిద్రపోతున్నావా నువ్వు? ఉదయం 8ంటికి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, తొందరగా రెడీ అవ్వమని నేను నీకు నిన్న సాయంత్రమే చెప్పాను కదా. నేను ఇవాళ మధ్యాహ్నం వరకు మాత్రమే లీవ్ తీసుకున్నాను. నిన్ను హాస్పిటల్లో చూయించిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి. నువ్వు ఇలా ఆలస్యం చేస్తే నాకు ఆఫీసుకు కూడా లేట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు ఇలా చేస్తే ఎలాగా అంటూ అరుస్తున్న సంజయ్తో అన్నపూర్ణమ్మ గారు, బాబు సంజయ్, రాత్రంతా నేను దగ్గుతూనే ఉన్నాను, చాలా జ్వరంతో బాధపడ్డాను. నాకు అస్సలు ఊపిరి అందుతున్నట్టుగా కూడా అనిపించలేదు. ఛాతి మొత్తం బిగుసుకుపోయినట్టుగా అనిపించింది. జ్వరం కారణంగా అస్సలు నిద్ర పట్టలేదు. తెల్లవారుజామునే కాస్త మగత నిద్రలోకి జారుకున్నాను, అందుకే లేవలేకపోయాను అనగానే, సరే అమ్మా నువ్వు గబగబా రెడీ అవ్వు, మనం వెంటనే హాస్పిటల్కి బయలుదేరాలి అన్నాడు సంజయ్. అప్పుడే సింధు సంజయ్ని పిలిచి, సంజయ్ అత్తగారికి బ్రేక్ఫాస్ట్ కోసం బ్రెడ్ బటరు టేబుల్ మీద ఉన్నాయి. నేను మన ఇద్దరి కోసము ఫ్రూట్ సలాడ్ రెడీ చేసేసాను. మన ఇద్దరి కోసం స్ప్రౌట్స్ కూడా ప్యాక్ చేశాను. ఇంకా మీ అమ్మగారి కోసం కొన్ని మొలకలు ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉంచాను. ఆవిడ అవి కాకుండా ఇంకేమైనా తినాలి అని అనుకుంటే వంటగదిలోకి వెళ్ళి తనకేం అవసరమో సిద్ధం చేసుకోమని చెప్పండి. పని మనిషి కూడా ఈ రోజు సెలవులో ఉంది, తను ఇవాళ రాలేనని నిన్ననే నాతో చెప్పి వెళ్ళింది అని చెప్పగానే అన్నపూర్ణమ్మ గారు కోడలి మాటలు విని బయటకొచ్చి, అమ్మ సింధు, నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు. గ్రామంలో ఒక్కదాన్నే ఉండలేకే కదా ఇక్కడికొచ్చాను. నువ్వు కూడా నన్ను ఒంటరి దానిలాగా వదిలేసేస్తావా?
నాకు కనీసం వంట చేసి భోజనం కూడా పెట్టలేవా అనగానే, మీకు వంట చేసి భోజనం పెట్టి పరిచర్యలు చేసే కోడలు కావాలనుకుంటే మీ అబ్బాయికి గ్రామానికి చెందిన ఎవరైనా అమ్మాయినిచ్చి, ఉద్యోగం చేయని ఇంటి పట్టు నుండే అమ్మాయినిచ్చి పెళ్లి చేయాల్సింది. ఒక మహానగరానికి చెందిన చదువుకున్న ఉద్యోగం చేసే అమ్మాయిని మీరు మీ అబ్బాయికిచ్చి ఎందుకు పెళ్లి చేశారు? చదువుకున్న ఉద్యోగం చేసే అమ్మాయి నీ కొడుకుతో పాటు ఆఫీస్ పని మాత్రమే చేస్తుంది. ఇంట్లో పనులన్నీ చేసి మీకు సపర్యలు చేయడం నా వల్ల కాదు. ఆఫీస్లో నేను ఎంతగా అలసిపోయి ఇంటికి వస్తానంటే నాకు ఇహ ఇంట్లో పనులు చేయడం అస్సలు సాధ్యం కాదు అనగానే అన్నపూర్ణమ్మ గారు, ఎంతో మంది ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు వంటలు చేసుకోకుండానే ఆఫీస్కి వెళుతున్నారని నువ్వు అనుకుంటున్నావా? ఎంతమంది ఉద్యోగాలు చేయడం లేదు, అదే సమయంలో ఇంటిని కూడా సరిగ్గా నిర్వర్తించడం లేదు. చాలా మంది ఉద్యోగాలు చేస్తూనే అత్త మామల్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు అని అన్నపూర్ణమ్మ గారు అనగానే, సింధు కోపంగా, మీరు పల్లెటూరుకి చెందిన నిరక్షరాస్యురాలు, మీకు ఉద్యోగం గురించి, ఈ డబ్బు సంపాదించడం గురించి మీకేం తెలుస్తుంది? ఉద్యోగం చేయడం ఎంత కష్టమో మీకు తెలుసా? నెల నెల నేను 80,000 రూపాయలు సంపాదిస్తాను. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా 8,000 రూపాయలైనా ఖర్చు చేశారా? మీ చేతిలో ఎప్పుడైనా 8,000 రూపాయలు ఉంచుకున్నారా? అలాంటప్పుడు మీకేం తెలుస్తుంది నా ఉద్యోగం విలువ, నేను పడే కష్టం విలువ అంది సింధు. కోడలి మాటలు విని అన్నపూర్ణమ్మ గారు చాలా బాధపడ్డారు. సింధు అత్తగారి ముందు చాలా అహంకారం ప్రదర్శించింది. అలా అహంకారం ప్రదర్శించి ఆఫీస్కు వెళ్ళిపోయింది. కోడలి మాటలకి అన్నపూర్ణమ్మ గారి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఆరోగ్యం బాగోలేని అత్తగారిని కనీసం పట్టించుకోని కోడలు తన ఉద్యోగం గురించి మాత్రం గర్వపడుతూ ఉంది. తన కొడుకు కూడా ఈ విషయం గురించి ఏమీ మాట్లాడలేదు. తన కొడుకింటిని తన ఇల్లే అనుకుని భావించి అక్కడికొచ్చిన అన్నపూర్ణమ్మ గారికి ఆ ఇంటి పరిస్థితి ఒక్క రోజులోనే పూర్తిగా అర్థమైపోయింది. ఈ ఇంట్లో తను ఒక కుటుంబ సభ్యురాలు కాదు, ఒక అతిథి మాత్రమే అన్న విషయం ఆవిడ అర్థం చేసేసుకుంది. ఏమీ తినకుండా తాగకుండానే కొడుకుతో కలిసి అన్నపూర్ణమ్మ గారు ఆసుపత్రికి బయలుదేరారు. ఆసుపత్రిలో వెయిటింగ్ హాల్లో కూర్చున్న అన్నపూర్ణమ్మ గారు తన భర్తని గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు. మీరు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నాకు బ్రతకాలి అనే కోరికే లేకుండా పోయింది. ఇక ఇప్పుడు దేవుడు నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను. కొడుకు నన్ను తనతో పాటు సిటీకి రమ్మని పిలవగానే నేను కొడుకింటికి సంబరపడుతూ వచ్చేశాను. కానీ ఈరోజు నేను వాళ్లకు ఒక అపరిచితురాల్లాగానే అనిపిస్తున్నాను. ఊర్లో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళని కూడా సొంత మనుషుల్లా భావించేదాన్ని. కానీ ఇప్పుడు సొంత కొడుకు కోడలు వాళ్ళిద్దరూ ఇంట్లోనే ఉన్నా వాళ్ళు నాకెందుకో పరాయి వాళ్ళలా అనిపిస్తున్నారు. నన్ను అస్సలు వాళ్ళు పట్టించుకోవడం లేదు. నేను వచ్చినప్పటి నుంచి నా కోడలు ఒక్క నిమిషం కూడా నా దగ్గరకు వచ్చి కూర్చోలేదు. మీ ఆరోగ్యం ఎలా ఉంది అని కూడా సరిగ్గా అడగనే లేదు. ఎంతసేపు తన డైట్ ప్లాన్లు, తన ఫిట్నెస్, తన ఉద్యోగం, తన జీతం వాటి గురించి మాత్రమే మాట్లాడుతుంది. మిగిలిన విషయాలతో తనకి ఎలాంటి సంబంధము ఉండదు. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే అన్నపూర్ణమ్మ గారి అపాయింట్మెంట్ టైం వచ్చింది. ఆమెను డాక్టర్ లోపలికి పిలిచారు. డాక్టరు అన్ని చెకప్లు చేసిన తర్వాత అన్నపూర్ణమ్మ గారికి మలేరియా జ్వరం అని, దాంతో పాటు న్యూమోనియా కూడా ఉంది అని, అందుకే జ్వరం చాలా ఎక్కువగా ఉందని, ఒక వారం రోజులకి యాంటీబయాటిక్స్ మందులు ఇస్తున్నాను అని, ఫుడ్ విషయంలో వాటర్ విషయంలో చాలా జాగ్రత్తలు వహించమని, తొందరగా కోలుకోవడానికి మంచి డైట్ గనుక తీసుకుంటే తొందరగానే కోలుకునే అవకాశం ఉంటుందని, వారం రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి రమ్మని చెప్పి మందులిచ్చి పంపించేశారు. మందులు వాడుతూ మంచి ఆహారం తీసుకోవడం వల్ల అన్నపూర్ణమ్మ గారు తొందరలోనే కోలుకున్నారు. రోజంతా ఇంట్లో ఉండడం వల్ల అన్నపూర్ణమ్మ గారికి చాలా బోరుగా అనిపించేది. మెల్లమెల్లగా ఆవిడ ఆరోగ్యం కోలుకోగానే అన్నపూర్ణమ్మ గారే ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఉండేవారు. కొడుకు కోడలు ఆఫీస్ నుంచి వచ్చేసరికి అన్నపూర్ణమ్మ గారి ఇల్లంతా శుభ్రం చేసి నీట్గా పెట్టేవారు. ఇంటి పనులపై దృష్టి పెట్టడం ద్వారా అన్నపూర్ణమ్మ గారు తనని తాను చాలా బిజీగా ఉంచుకుంటున్నారు. ఆవిడ బోరుగా ఫీల్ అవ్వకుండా ఏదో ఒక పని ఎప్పుడూ చేస్తూనే ఉంటున్నారు. ఆవిడ ఆరోగ్యం పూర్తిగా కోలుకోగానే అన్నపూర్ణమ్మ గారు తానిక ఊరు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నానని కొడుకు కోడలితో చెప్పింది. కోడలు కూడా ఆవిడ్ని తిరిగి ఊరు పంపించేయమనే కొడుకుతో అంది. అప్పుడు సంజయ్ కూడా
అన్నపూర్ణమ్మ గారు ఆ మాట చెప్పగానే, సరే అమ్మా, నీ ఇష్టం. వచ్చే ఆదివారం నాకు సెలవే కదా, ఉదయాన్నే నువ్వు నీ వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని రెడీగా ఉండు. నేను నిన్ను ఊరికి తీసుకెళ్లి వదిలిపెట్టొస్తాను అని చెప్పాడు సంజయ్. అన్నపూర్ణమ్మ గారు మరుసటి ఆదివారం ఊరికి వెళ్లిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అకస్మాత్తుగా ఆ ముందు రోజే సింధు ఆఫీస్లో కళ్ళు తిరిగి పడిపోయింది. తను వెంటనే ఏమైందో తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నప్పుడు సింధు తల్లి కాబోతోంది అన్న విషయం తెలిసింది. ఆ రోజు రాత్రి సింధు సంజయ్తో, సంజయ్, ఇప్పుడు మనం మీ అమ్మని ఇక్కడే ఉంచుకుందాము. ఇప్పుడు ఆమెను ఊరికి పంపించేస్తే ఎలాగా? మరికొన్ని రోజుల్లో మన ఇంట్లో చిన్నపిల్లలు రాబోతున్నారు. మీ అమ్మగారి అవసరం మనకి ఎంతైనా ఉంటుంది. బాబో పాపో పుడితే వాళ్ళని చూసుకోవడానికి మనకి ఎవరో ఒకరు కావాలి కదా. మనం ఎవరినైనా పెట్టుకుంటే మనం చాలా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఈ రోజుల్లో కేర్ టేకర్లు కూడా సరిగ్గా పిల్లల్ని చూసుకోవడం లేదు. అంతేకాకుండా ఎక్కువ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. మీ అమ్మగారైతే సొంత మనవళ్ళో మనవరాళ్ళో కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మన సొంత మనిషి కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆవిడ ఆ పల్లెటూరుకు వెళ్ళి కూడా ఏం చేస్తుంది? అక్కడ మాత్రం ఎవరున్నారని? ఆవిడ్ని మనతో పాటే ఉండమని ఒప్పించండి. మీ నాన్నగారైనా ఉండుంటే ఆవిడ్ని పంపించేసినా అర్థం ఉంది. కానీ ఇప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు కదా. ఆవిడ మనతో పాటే ఉండడం వల్ల మనకి నష్టం ఏముంది? మీరు వెంటనే అత్తయ్య గారి దగ్గరకు వెళ్ళి ఈ విషయం గురించి మాట్లాడండి అని చెప్పింది సింధు. సంజయ్ కూడా తన తల్లిని ఊరికి వెళ్లకుండా ఆపడానికి ప్లాన్లు వేస్తూ ఉన్నాడు. అప్పుడు సంజయ్ తన తల్లి దగ్గరకొచ్చి, అమ్మా, ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఊరికి వెళ్ళి ఏం చేస్తావు? అయినా ఇప్పుడు ఊర్లో మనకి ఎవరున్నారు? మళ్ళీ నీకేదైనా అనారోగ్యం వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే నువ్వు తిరిగి మళ్ళీ మా దగ్గరికే రావాలి కదా. పదే పదే అక్కడికొచ్చి నిన్ను చూసుకోవాలన్నా, నీకోసం అటు ఇటు తిరగాలన్నా మాకు అస్సలు వీలు కాదు అనగానే అన్నపూర్ణమ్మ గారు, బాబు, మీరిద్దరూ ఆఫీసులకు వెళ్ళిపోతే నాకు ఒంటరిగా ఇంట్లో ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఊర్లో అయితే చుట్టుపక్కల వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు కనీసం నలుగురు నాతో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడేమో నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. నాతో మాట్లాడడానికి కూడా ఎవ్వరూ లేరు. టీవీ అయినా సరే నేను ఎంతసేపని చూస్తాను అంటూ ఉండగానే సింధు కూడా అక్కడికొచ్చి, అత్తయ్య గారు, మీరు ఇంట్లో ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటే మన కమ్యూనిటీలోనే చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనకి దగ్గరలోనే ఒక గుడి కూడా ఉంది. కావాలంటే ప్రతిరోజు సాయంత్రం మీరు గుడికి కూడా వెళ్ళొచ్చు. 2-3 గంటలు ఆ గుడిలోనే టైం స్పెండ్ చేయొచ్చు. అక్కడ మీ వయసు వాళ్ళు చాలా మంది గుడికొస్తారు. వాళ్ళతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయండి. ఆ గుడిలో రోజు భజనలు, కీర్తనలు కూడా పాడతారు. మీకు కూడా చాలా మంచి మంచి కీర్తనలు, భజనలు వచ్చు కదా. మీ మనసు దైవ ధ్యానంలో కూడా నిమగ్నమై ఉంటుంది. కొన్ని రోజుల్లో మీకు మనవడో మనవరాలో పుట్టబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ అవసరం కూడా మాకెంతగానో ఉంటుంది కదా. మీరు అర్థం చేసుకోండి. మీరు మాతోనే ఉండడానికి ప్రయత్నించండి అని సింధు చెప్పగానే, అలాంటి పరిస్థితుల్లో కొడుకుతో పగ పెట్టుకోకూడదని అన్నపూర్ణమ్మ గారు అనుకున్నారు. ఇప్పటి వరకు తనకి హాస్పిటల్లో చికిత్స చేయించి తను కోలుకోవడానికి కారణం కొడుకే కదా అనుకున్నారు అన్నపూర్ణమ్మ గారు. అన్నపూర్ణమ్మ గారు కూతురు మేఘనకి కూడా ఫోన్ చేసి ఈ విషయం అంతా చెప్పారు. మేఘన కూడా, అమ్మా, నువ్వు ఒక్కదానివే ఊరికి వెళ్ళి ఏం చేస్తావు? కొన్ని నెలల్లో అన్నయ్యకి పాపో బాబో పుడితే నీకు కూడా ఫుల్గా కాలక్షేపం అవుతుంది. నువ్వు ఊర్లో ఒంటరిగా ఉంటే నువ్వు ఎలా ఉన్నావో ఏంటో అని నీ గురించి మేం కూడా బాధపడుతూ ఉంటాము. నాకు కూడా అన్నయ్య వదిన చెప్పిందే మంచిది అని అనిపిస్తోంది అని మేఘన చెప్పింది. ఆ తర్వాత అన్నపూర్ణమ్మ గారు కూడా కొడుకు కోడలతో కలిసి ఉండడం వైపే మొగ్గు చూపించారు. కొడుకు కోడలతో, సరే బాబు, మీ ఇష్టం, నేను ఇక్కడే ఉంటాను, మీతోనే కలిసి ఉంటాను అంటూ ఆవిడ చెప్పారు. ఆవిడ ఇంటి వాతావరణానికి మెల్లమెల్లగా అలవాటు పడడం ప్రారంభించింది. ఉదయాన్నే నిద్రలేచి పూజ చేసి బయట మొక్కలకి నీళ్లు పోసేది. కొడుకు కోడలు ఆఫీసులకు బయలుదేరిన తర్వాత కొంచెం సేపు టీవీ చూసి సాయంత్రం అయ్యేసరికి ఆ కమ్యూనిటీలో ఉన్న గుడిలో 2-3 గంటలు గడపడం మొదలుపెట్టింది. చాలా మంది మహిళలు ఆమెతో మాట్లాడడం కూడా మొదలుపెట్టారు. కొన్ని రోజుల్లోనే ఆవిడకి చాలా మంది స్నేహితులు కూడా అయ్యారు. ఆ గుడిలో భజనలు, కీర్తనలు, భక్తి కార్యక్రమాలు ఎప్పుడు చాలా జరుగుతూనే ఉండేవి. అన్నపూర్ణమ్మ గారు కూడా చాలా బాగా దేవుడి కీర్తనల్ని పాడేవారు. అన్నపూర్ణమ్మ గారికి చాలా రకాల వాయిద్యాలు కూడా వాయించడం వచ్చు.
ఆవిడ వీణని చాలా బాగా ప్లే చేసేవాళ్ళు. ఆవిడ వీణ ప్లే చేస్తూ గుడిలో పాటలు పాడేవారు. చాలా కొద్ది రోజుల్లోనే ఆవిడ పాటలకి చాలా మంది ఆకర్షితులయ్యారు. ఆ గుడిలో అందరికీ దాదాపుగా అన్నపూర్ణమ్మ గారు తెలిసిన వ్యక్తి అయిపోయారు. ఆ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ. ఆ రోజు అన్నపూర్ణమ్మ గారి సంగీత కార్యక్రమాలు గుడిలో ఏర్పాటు చేశారు. ఆవిడ భజనలు, కీర్తనలు వినడానికి చాలా దూరం నుంచి ప్రజలొచ్చారు. అన్నపూర్ణమ్మ గారు ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ ముగించుకొని ఆ రోజు సాయంత్రం గుడికి వెళ్లారు. ఆవిడకి రోజు కంటే కూడా చాలా ఎక్కువ సమయం పట్టేసింది ఆ రోజు. రోజు అయితే 6:00కల్లా అన్నపూర్ణమ్మ గారింటికి తిరిగి వచ్చేసేవారు. కానీ ఆ రోజు చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉండడం వల్ల ఆ రోజు రాత్రి ఆవిడ ఇంటికి తిరిగి వచ్చేసరికి 9 అయిపోయింది. ఆవిడ ఇంటికి రాగానే కొడుకు, కోడలు ఇద్దరూ ఆవిడ మీద అరవడం మొదలుపెట్టారు. గుడికి వెళ్లి రావడానికి మీకెంత సమయం పడుతుంది? రోజంతా గుడిలో భజనలు చేయడమే మీకు పనిలా ఉందే. మీరు బయట విషయాల మీద కాకుండా కాస్త ఇంటి పనుల విషయంలో కూడా దృష్టి పెట్టండి. మీరు హాయిగా కొడుకు, కోడలి సంపాదనతో తిని కూర్చుంటున్నారు. తిన్నది అరక్క అక్కడ భజన కార్యక్రమాలు చేస్తున్నారా? అనగానే అన్నపూర్ణమ్మ గారు ఈ రోజు ప్రత్యేకమైన పూజలుండడం వల్ల ఎక్కువ సమయం పట్టేసింది. లేదంటే రోజు సమయానికే వచ్చేస్తున్నాను. నేను 6:00కల్లా రోజు ఇంట్లో ఉంటున్నాను అంటూ అన్నపూర్ణమ్మ గారు చెప్పగానే కోడలు సింధు కోపంగా సంజయ్తో మీ అమ్మకి ఆ వీణ వాయించడం, భజనలు చేయడం, కీర్తనలు పాడడం తప్ప ఇంకేం తెలుసు? చదువుకొని ఉద్యోగాలు చేసే మన కష్టం ఆవిడకి ఎందుకు అర్థమవుతుంది? ఆవిడెలా అర్థం చేసుకుంటుంది? ఆవిడ ప్రజలందరినీ అలరిస్తుంది. పైసా సంపాదన లేదు. పనికిరాని పనులెందుకు చేయడం? ఏదో గుడికి వెళ్ళామా, దండం పెట్టుకున్నామా, వచ్చేసామా అన్నట్టుండాలి. కానీ ఈవిడ అందర్నీ అలరిస్తూ పాటలు పాడుతుందంట పాటలు. ఇంతే సమయం ఎక్కడన్నా పని చేస్తే ఎన్ని డబ్బులొస్తాయో తెలుసా? అసలు పని విలువ, సమయం విలువ, డబ్బు విలువ మీ అమ్మకేమైనా తెలుసా? అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది సింధు. ఆ మాటలకి అన్నపూర్ణమ్మ గారు కోపంగా, అమ్మా సింధు, ఈ ప్రపంచంలో ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉండదు. నేను ఉద్యోగం చేసి డబ్బు సంపాదించకలేకపోయి ఉండొచ్చు. కానీ చాలా మంది అమ్మాయిలు ఉద్యోగం చేస్తున్నారు. కానీ నీ అంత గర్వంగా మాత్రం ఎవ్వరూ ఉండడం లేదు. నువ్వు చేసే ఉద్యోగం గురించి, సంపాదించే డబ్బుల గురించి నువ్వు ఇంత గర్వపడాల్సిన పని లేదు. నువ్వు రోజు ఆఫీస్లో ఉద్యోగం చేసి సంపాదించే డబ్బు గురించి అంత గర్వపడుతూ ఉంటే ఏదో ఒక రోజు నేను కూడా నీకంటే ఎక్కువ డబ్బులు సంపాదించగలను అనగానే సింధు కోపంగా చెప్పడానికి, చేయడానికి చాలా తేడా ఉంటుంది అత్తయ్య గారు. మీరు నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదించగలరా? అయితే సంపాదించి చూపించండి. నేను ఎక్కడైనా రాసిస్తాను. మీరు నాకంటే తలకిందులుగా తపస్సు చేసినా కూడా ఎక్కువ డబ్బు సంపాదించలేరు. ఎక్కువ డబ్బేంటి? అసలు మీరు పైసాకి కూడా పనికిరారు అంటూ అత్తగారిని ఎగతాళి చేయడం మొదలుపెట్టింది. కోడలు తన గురించి అలా మాట్లాడిన ఆ మాటలకి అన్నపూర్ణమ్మ గారికి చాలా బాధ కలిగింది. ఆవిడ రాత్రంతా నిద్రపోకుండా డబ్బులు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూనే ఉంది. ఎందుకంటే ఆవిడకి డబ్బు సంపాదించే ఏ మార్గము తెలియదు. మరుసటి రోజు కూడా ఆవిడ అదే విషయం గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందుతూ ఉంది. సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు రోజు ఎంతో మనోహరంగా ఉండే ఆవిడ మొహం ఆ రోజు మాత్రం బాధతో పాలిపోయినట్టుగా అనిపించింది. అందర్నీ నవ్వుతూ పలకరించే అన్నపూర్ణమ్మ గారు ఈ రోజు ముభావంగా ఉండడం చూసి ఆవిడ స్నేహితులందరూ అన్నపూర్ణమ్మ గారిని ఏమైంది, ఈ రోజు మీరు చాలా దిగులుగా కనిపిస్తున్నారు అంటూ అడిగారు. తన స్నేహితురాలు జానకి మాత్రం ఆవిడ ఏం చెప్పినా వినకుండా పదే పదే అడగడంతో అన్నపూర్ణమ్మ గారు నోరు విప్పక తప్పలేదు. తన కోడలు మాట్లాడిన ప్రతి మాట గురించి అన్నపూర్ణమ్మ గారు జానకి గారితో చెప్పారు. నేను నా కోడలితో డబ్బులు సంపాదిస్తానని ఛాలెంజ్ చేసి చెప్పాను. కానీ నేనిప్పుడు డబ్బులు ఎలా సంపాదించాలో కూడా నాకు తెలియడం లేదు. నాకు ఈ దేవుని మందిరంలో భజనలు, కీర్తనలు పాడడం తప్ప ఇంకేమీ తెలియదు అనగానే జానకమ్మ గారు, నువ్వు ఎంత బాగా వీణ వాయిస్తావో, కీర్తనలు కూడా అంతే బాగా పాడతావు. కాబట్టి నువ్వు నీ సొంతంగా ట్యూన్స్ ఎందుకు చేయకూడదు? నీకు దాంతో డబ్బు కూడా వస్తుంది అనగానే అన్నపూర్ణమ్మ గారు ఆశ్చర్యంగా, నువ్వు చెప్పేదంతా నిజమా జానకి అనగానే, అవును అన్నపూర్ణ, మా అమ్మాయి కూడా మ్యూజికల్ ఆర్టిస్టే.
రేపు ఖచ్చితంగా నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మాయితో మాట్లాడిస్తాను. మా అమ్మాయితో ఒక్కసారి మాట్లాడితే నీకు ప్రతి విషయం గురించి ఒక అవగాహన వస్తుంది అని చెప్పగానే అన్నపూర్ణమ్మ గారు చాలా సంతోషించారు. ఆ తర్వాత రోజు జానకి గారి కూతురు కీర్తిని కలవడానికి అన్నపూర్ణమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్లారు. అప్పుడు కీర్తి అన్నపూర్ణమ్మ గారితో అన్ని విషయాలు వివరించి చెప్పింది. అంతేకాకుండా అన్నపూర్ణమ్మ గారిని చాలా ఎంకరేజ్ చేసి అన్నపూర్ణమ్మ గారి పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ని కూడా క్రియేట్ చేసింది. మీరు ఏమీ చేయక్కర్లేదాంటీ, నా దగ్గర ఒక పాత కెమెరా స్టాండ్ ఉంది. మీరు ఏం చేసినా, మీరు భజనలు కీర్తనలు పాడేటప్పుడు, వీణ వాయించేటప్పుడు ఫోన్లో అన్నీ రికార్డ్ చేసి నాకు పంపించండి. వాటన్నింటినీ మీ ఛానల్లో ఎలా అప్లోడ్ చేయాలో ఏంటో మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను అనగానే, అమ్మ కీర్తి, కానీ నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు ఏమీ లేవు అనగానే కీర్తి, ఆంటీ, మిమ్మల్ని ఇప్పుడు డబ్బులు ఎవరు అడిగారు? మీరు సంపాదించడం ప్రారంభించినప్పుడు నేనే మిమ్మల్ని అడిగి తీసుకుంటాను. మీరు డబ్బు గురించి ఆలోచించకండి అని చెప్పింది కీర్తి. అన్నపూర్ణమ్మ గారు 2-3 నెలల పాటు ప్రతిరోజు గుడికి వెళ్ళినప్పుడు ఆవిడ పాడే పాటలన్నీ రికార్డ్ చేశారు. కీర్తికి పంపించారు. కీర్తి వాటన్నింటినీ మంచిగా ఎడిట్ చేసి అన్నపూర్ణమ్మ గారి ఛానల్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది. 2-3 నెలలు గడిచేసరికి అన్నపూర్ణమ్మ గారి వీడియోలన్నీ వైరల్ అవ్వడం కూడా మొదలయ్యాయి. ఆవిడ కీర్తనలని భజనలని అందరూ వినడం, అందరికీ నచ్చడం కూడా మొదలయ్యాయి. రోజు రోజుకి యూట్యూబ్లో ఆవిడకి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ వచ్చారు. ఆవిడ పాపులారిటీ కూడా జనాల్లో చాలా పెరుగుతూ వచ్చింది. ఒకరోజు జానకమ్మ గారి కూతురు కీర్తి అన్నపూర్ణమ్మ గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఆంటీ, మీ ఛానల్ ఇప్పుడు మానిటైజ్ అయ్యింది. వచ్చే నెలలో మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. మీ అకౌంట్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డ్ నంబరు, పాన్ కార్డ్ నంబరు అన్నీ నాకు కావాలి. ఆ డీటెయిల్స్ అన్నీ నేను అక్కడ ఆన్లైన్లో ఫిల్ చేయాలి అని చెప్పగానే అన్నపూర్ణమ్మ గారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నేను పాడే భజనలతో కీర్తనలతో నేను డబ్బు సంపాదించగలనని నాకు తెలియనే తెలియదు. ఇదంతా నీ వల్లే సాధ్యమైంది అంటూ అన్నపూర్ణమ్మ గారు భావోద్వేగానికి లోనయ్యారు. అప్పుడే కీర్తి అన్నపూర్ణమ్మ గారితో, ఆంటీ, యూట్యూబ్లో వీడియోస్ అన్ని చూసి మీకు ఒక ఈవెంట్లో వీణ వాయిస్తూ పాట పాడే అవకాశం కూడా వచ్చింది. మీరు పెద్ద సెలబ్రిటీ అయిపోబోతున్నారు. ఈ దసరా పండక్కి ఒక ఆఫీస్లో జరిగే సెలబ్రేషన్లో మీ ఈవెంట్ ఏర్పాటు చేయాలి అని అనుకుంటున్నారు అని చెప్పగానే అన్నపూర్ణమ్మ గారు చాలా సంతోషించారు. ఆ తర్వాత కోడలికి 5వ నెల రావడంతో కోడలు సీమంతానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంట్లో. ఆ రోజు అన్నపూర్ణమ్మ గారు తన కోడలు సింధుతో, అమ్మ సింధు, నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒక్క కొత్త చీర కూడా కొనుక్కోలేదు. నేను తెచ్చుకున్న చీరలన్నీ పాతవైపోయాయి. నువ్వు బజారుకి వెళితే నా కోసం ఒక కొత్త చీర కొనుక్కొస్తావా అనగానే సింధు, మీకు ఇప్పుడు కొత్త చీరలు కొనుక్కోవాల్సిన అవసరం ఏమిటి? నా పాత చీరలు చాలానే ఉన్నాయి. నేను కట్టుకున్న చీరల్లో ఒకటి మీకు ఇస్తాను. కొత్త చీర కొనాల్సిన అవసరం ఏమీ లేదులే అంటూ సింధు అలమారాలో నుంచి పాత చీర ఒకటి తీసి అన్నపూర్ణమ్మ గారికి ఇచ్చింది. అప్పుడు అన్నపూర్ణమ్మ గారు సింధుతో, నీ సీమంతం ఫంక్షన్లో ఈ పాత చీర కట్టుకోవడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు అని చెప్పి ఆ చీర తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయారు ఆవిడ. అయితే ఆమె చీర విప్పి చూసేసరికి ఆ చీర 1-2 చోట్ల చిరిగిపోయింది. ఆ విషయం కోడలికి చెప్పగానే సింధు, చిరిగిపోతే ఏమైందట, దాన్ని సూది దారంతో కుట్టి మీరు కట్టుకోండి. నాకిప్పుడు సీమంతం జరుగుతోంది కాబట్టి మీరే నాకు బహుమతి ఇవ్వాలి. అంతే తప్ప నాతోనే డబ్బులు ఖర్చు పెట్టించి కొత్త చీర కొనించుకోవాలని చూస్తున్నారా? మీ ఖర్చులన్నీ ఇప్పటికీ మేమే చూసుకుంటున్నాం కదా, ఇంకా అవి చాలవని మీకు చీరలు కూడా కొనిపెట్టాలా? కోడలికి ఇవ్వడానికి మీ దగ్గర ఒక్క బహుమతి కూడా లేదు అంటూ సింధు చాలా చీప్గా మాట్లాడింది. అన్నపూర్ణమ్మ గారు తన కోడలి ప్రవర్తనతో చాలా విచారంగా ఉన్నారు. అన్నపూర్ణమ్మ గారు బయటకొచ్చి కాసేపు అలాగే కూర్చున్నారు. కాసేపటి తర్వాత సింధు బ్యూటీ పార్లర్కి బయలుదేరింది. ఆ తర్వాత జానకమ్మ గారి కూతురు కీర్తి అన్నపూర్ణమ్మ గారింటికి ఆవిడ్ని కలవడం కోసం వచ్చింది. కీర్తి వస్తూనే అన్నపూర్ణమ్మ గారి చేయి పట్టుకొని, ఆంటీ, కంగ్రాచులేషన్స్, మీకు మొదటి జీతం వచ్చేసింది. 1,00,000 రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చాయి. మీ మొదటి సంపాదనే 1,00,000 రూపాయలు అంటూ కీర్తి చాలా సంతోషంతో అన్నపూర్ణమ్మ గారికి ఆ మాట చెప్పింది. ఆ మాటలు విన్న అన్నపూర్ణమ్మ గారు చాలా ఆశ్చర్యపోయారు. నువ్వు నిజంగా చెప్తున్నావా?
నా మొదటి జీతంగా నాకు యూట్యూబ్ నుంచి ₹1,00,000 డబ్బులొచ్చాయా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇంత డబ్బులు నేను సంపాదించాను అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అది కూడా కొంచెం డబ్బులు కాదు. అక్షరాల ₹1,00,000. ఇంత నేను సంపాదించగలనని నేనెప్పుడూ ఊహించలేదు. నీ వల్లే ఇదంతా సాధ్యమైంది అనగానే కీర్తి నవ్వుతూ, మీరిన్ని డబ్బులు సంపాదించారు. మరి నాకు పార్టీ ఇవ్వరా? అనగానే అన్నపూర్ణమ్మ గారు, ఖచ్చితంగా పార్టీ ఇస్తాను. ఎక్కడికి వెళదామో చెప్పు అనగానే కీర్తి, ఇప్పుడు కాదులే, నేను తర్వాత చెప్తానులే ఆంటీ, నేను ఊరికే జోక్ చేస్తున్నాను అంది. వెంటనే అన్నపూర్ణమ్మ గారు, రేపు మా ఇంట్లో మా కోడలు సీమంతం ఉంది, మీరందరూ తప్పకుండా రండి, మీకు పార్టీ కూడా ఇచ్చినట్టుగా కూడా అవుతుంది అని చెప్పారు. ఆ తర్వాత అన్నపూర్ణమ్మ గారు సాయంత్రం గుడికి వెళ్ళి గుడిలో తన స్నేహితులందరినీ సీమంతం ఫంక్షన్కి ఆహ్వానించారు. ఆ తర్వాత తన మొదటి జీతాన్ని దేవుడి ముందు పెట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్పి మార్కెట్కి వెళ్లారు. మరుసటి రోజు తన స్నేహితులందరూ ఇంటికొచ్చారు. జానకమ్మ గారి కూతురు కీర్తి కూడా వచ్చింది. ఇల్లంతా అతిథులతో నిండిపోయింది. సీమంతం ఫంక్షన్ మొదలుపెట్టి కేక్ కట్ చేసిన తర్వాత అందరూ సింధుకి బహుమతులు కూడా ఇవ్వడం ప్రారంభించారు. ఆపై అన్నపూర్ణమ్మ గారు సింధు కోసం ఒక అందమైన పట్టుచీర తీసుకొచ్చారు. అంత ఖరీదైన చీర చూసి సింధు ఆశ్చర్యపోయింది. అంతేకాకుండా అన్నపూర్ణమ్మ గారు కూడా ఒక అందమైన పట్టుచీర కట్టుకుని ఉన్నారు. తను ఇచ్చిన ₹500 పాత చీర కట్టుకొని రూమ్ నుంచి బయటకు వస్తుంది అనుకున్న అత్తగారు అంత ఖరీదైన చీర కట్టుకొని బయటకొచ్చేసరికి సింధు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అంతేకాకుండా సింధుకి చాలా కోపం కూడా వచ్చింది. అప్పుడు సింధు కోపంగా, అత్తయ్య గారు, మీకోసం అంతంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అనగానే అన్నపూర్ణమ్మ గారు, ఈ చీరని నేను మీ డబ్బుతో కొనలేదు, ఈ చీరని నేను నా డబ్బులతోనే కొనుక్కున్నాను అని చెప్పారు. అన్నపూర్ణమ్మ గారు వెంటనే మనసులో ఇదే కోడలికి ఉద్యోగం గురించి తనకున్న గర్వాన్ని చల్లార్చడానికి సరైన సమయం అని అన్నపూర్ణమ్మ గారు భావించారు. వెంటనే అన్నపూర్ణమ్మ గారు, ఇదిగో, నీ కోసం నేను ఒక అందమైన పట్టు చీర కొన్నాను. ఈ చీర ఖరీదు ₹5,000. నీకు పుట్టబోయే బిడ్డ కోసం బంగారు గాజులు కూడా కొన్నాను. ఆ గాజుల ఖరీదు పూర్తిగా 50,000 అని చెప్పగానే సంజయ్ ఆశ్చర్యంగా, అమ్మా, నీకింత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మా డబ్బే తీసుకుని మాకు బహుమతులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని అనగానే సింధు కూడా కోపంగా, మా డబ్బుతోనే మాకు బహుమతులు ఇస్తే మాకేం ఆనందం? మీ సొంత డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో మీరు మాకు బహుమతులు తెచ్చుంటే మేము చాలా సంతోషించే వాళ్ళం అంటూ కోడలు అందరి ముందు అన్నపూర్ణమ్మ గారిని అవమానించింది. వెంటనే అన్నపూర్ణమ్మ గారు, ఈ చీర కోసం, ఈ నగల కోసం నేను ఎవ్వరి దగ్గర డబ్బులు తీసుకోలేదు అంటూ ఘాటుగానే సమాధానం చెప్పింది. వీటన్నింటినీ నేను నా సొంత డబ్బులతోనే కొన్నాను. ఇది పూర్తిగా నా మొదటి సంపాదన. ఇప్పుడు నేను కూడా సంపాదిస్తున్నాను. నేను నా మొదటి జీతాన్ని అందుకున్నాను. అది పూర్తిగా ₹1,00,000. ఈ ఖర్చులన్నీ నేను నా జీతం డబ్బుల నుంచే చేశాను. నా జీతం డబ్బులతోనే నేను నీకోసం చీర కొన్నాను. నాకు పుట్టబోయే మనవడుకు, మనవరాలి కోసమా ఈ గాజులు కొన్నాను. ఇప్పుడు నేను నీకంటే ఎక్కువే సంపాదిస్తున్నాను. నేను చదువుకోకపోతే ఏమిటి? నీకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాను అని చెప్పగానే ఆ మాటలు విని కొడుకు, కోడలు ఇద్దరూ కంగు తిన్నారు. అత్తగారు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారో సింధుకు తెలియని కూడా తెలియదు. ఆ సీమంతం ఫంక్షన్లో సింధు స్నేహితులు కొంతమంది అన్నపూర్ణమ్మ గారిని చూసి గుర్తుపట్టి, ఆంటీ గారు, మీరు సింధు అత్తగారా? మీ ప్రోగ్రామ్స్ ని చాలా మేము యూట్యూబ్ లో చూసాము. మీరు చాలా మంచి మంచి కీర్తనలు పాడతారు. మీరు వీణను కూడా చాలా బాగా వాయిస్తారు. మీరు చాలా టాలెంటెడ్. మేమందరమే మీ ఫ్యాన్స్ మీ అంటూ అన్నపూర్ణమ్మ గారిని అభినందనలతో ముంచెత్తారు. అందరూ అన్నపూర్ణమ్మ గారి చుట్టూ చేరి ఆవిడని అలా అభినందిస్తూ ఉంటే సింధుకి చాలా ఒళ్ళు మండిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ సింధుతో కూడా, మీ అత్తగారు నిజంగా చాలా టాలెంటెడే, నువ్వు కూడా మీ అత్తగారి దగ్గర 2-3 కీర్తనలు నేర్చుకో అని చెప్పగానే సింధు, అత్తయ్య గారు, మీకు యూట్యూబ్ ఛానల్ ఉందని నాతో ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు అంటూ ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడే అన్నపూర్ణమ్మ గారి స్నేహితులందరూ, అన్నపూర్ణమ్మ గారు, మీరు భజనలు, కీర్తనలు పాడి చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు మీ జీతం మీ కోడలి జీతం కంటే కూడా చాలా ఎక్కువ అంటూ నవ్వుతూ మాట్లాడుతూ ఉండగానే
అన్నపూర్ణమ్మ గారు కూడా అవునవును, నా కోడలికి నెలకి 80,000 మాత్రమే వస్తాయి, తను నెలకి 80,000 మాత్రమే సంపాదిస్తుంది, అయితే నేనిప్పుడు నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను, నా కోడలి కంటే నేనేమీ తక్కువ కాదు అంటూ మాట్లాడుతున్న అన్నపూర్ణమ్మ గారు మాట్లాడుతూ ఉండగానే కొడుకు కోడలు ఇద్దరూ ఆ మాటలకు సిగ్గుపడ్డారు. అప్పుడు అన్నపూర్ణమ్మ గారు తన కోడలితో, అమ్మా సింధు, నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. జీవితంలో దేని గురించి గర్వపడకూడదు. ఒకరికున్న టాలెంట్ మరొకరికి ఉండకపోవచ్చు. డబ్బు సంపాదన విషయానికొస్తే ఒక వ్యక్తి తన టాలెంట్ని బట్టి, తనకున్న తెలివితేటల్ని బట్టి ఎప్పుడైనా ఏ వయసులోనైనా డబ్బు సంపాదించగలుగుతాడు. మనం మన తల్లిదండ్రుల ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటే దాన్ని బట్టే మనకి కొన్ని కొన్ని అలవాట్లు, కొన్ని కొన్ని టాలెంట్స్ అబ్బుతాయి. మీ తల్లిదండ్రుల ఎంకరేజ్మెంట్‌ని బట్టి నువ్వు బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించావు. నా తల్లిదండ్రుల ద్వారా నేను ఈ రకమైన విద్యను నేర్చుకున్నాను. ఎందుకు పనికిరాని వారు అంటూ ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. అవకాశం రాకపోవడం తప్ప పనికి రాకపోవడం అనే మాటే ఉండదు. డబ్బు సంపాదించని కారణంగా ఎవ్వరిని మనం ఎప్పుడూ అవమానించకూడదు అంటూ మాట్లాడుతూ ఉండగానే మేఘన తల్లి దగ్గరకొచ్చి, అమ్మా, నువ్వు ఎప్పుడు నాతో కూడా ఈ విషయం గురించి అసలు చెప్పనే చెప్పలేదు. నిజంగా అమ్మా, నువ్వు చాలా గ్రేట్, నువ్వు చాలా గొప్పదానివమ్మా. ఈరోజు మీ కీర్తి ప్రతిష్టలు ఎంతగా విస్తరించాయి అంటే నీకు ఎంతమంది అభిమానులు వచ్చారో, ఎంతమంది నీ కళను పొగుడుతున్నారో అంటూ మాట్లాడుతూ ఉండగానే సింధు సిగ్గుతో తలదించుకుంది. తన తప్పు తెలుసుకొని అత్తగారిని ఎందుకు పనికిరారు అని, డబ్బు సంపాదించడం తెలియదని ఎన్నిసార్లు అవమానించిందో గుర్తు చేసుకొని తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతూ అత్తగారి చేతులు పట్టుకుని, అత్తయ్య గారు, నేను మిమ్మల్ని ఎంతగానో అవమానించాను. ఈ రోజు తర్వాత ఇలా మిమ్మల్ని ఎప్పుడూ అవమానించను. నా ఉద్యోగం గురించి ఎవ్వరితోనూ నేను గొప్పగా చెప్పుకోను. నన్ను క్షమించండి అత్తయ్య గారు అంటూ అత్తగారికి క్షమాపణలు చెప్పింది. కొడుకు కోడలు తన పట్ల విధేయత చూపించడం చూసి అన్నపూర్ణమ్మ గారు చాలా సంతోషించారు. కొడుకు కోడలు ఆవిడ్ని గౌరవించడం కూడా ప్రారంభించారు. అన్నపూర్ణమ్మ గారికి ఇప్పుడు ఆ ఇల్లు తన సొంత ఇల్లులా అనిపించడం ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే వారి కుటుంబంలోకి మనవడు కూడా వచ్చి చేరాడు. అన్నపూర్ణమ్మ గారి ఆనందానికి అవధులే లేవు. అన్నపూర్ణమ్మ గారు ఇప్పుడు నానమ్మయ్యారు. మనవడితో సంతోషంగా గడుపుతున్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్ లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.